శాంతి 23/12/24। मीठे बच्चे, तुम बाप के पास आते हो रिफ्रेश होने। बाप के मिलने से भक्ति मार्ग की सब थकावट दूर हो जाती है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా దగ్గరికి రిఫ్రెష్ అవ్వడం కోసం వస్తారు. బాబాతో కలవడంతో మీ అన్ని అలసటలు దూరం అయిపోతాయి అంటున్నారు బాబా. అంటే భక్తి మార్గంలో ఎంత అయితే శ్రమించారో, ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనుసారంగా అనేక రకాల అలసటలన్నీ దూరం అయిపోతాయి. तुम बाप के पास आते हो रिफ्रेश होने, बाप के मिलने से भक्ति मार्ग की सब थकान दूर हो जाती है। प्रश्न, तुम बच्चों को बाबा किस विधि से रिफ्रेश करते हैं? పిల్లలైన మిమ్మల్ని ఏ విధితో బాబా రిఫ్రెష్ చేస్తారు? ఎక్దమ్ రిఫ్రెష్ ఫీలింగ్ ఏ విధి ఆధారంతో కలుగుతుంది? उत्तर, पहला पॉइंट, बाबा ज्ञान सुना सुना कर तुम्हें रिफ्रेश कर देती है। మొదటి పాయింట్, బాబా ఈ జ్ఞానాన్ని వినిపించి వినిపించి చాలా రిఫ్రెష్ చేసేస్తారు. दूसरा, याद से भी तुम बच्चे रिफ्रेश हो जाती हो। స్మృతి ద్వారా కూడా పిల్లలైన మీరు రిఫ్రెష్ అయిపోతారు. वास्तव में सतयुग है सच्ची विश्रामपुरी। वहाँ कोई अप्राप्ति वस्तु नहीं जिसको प्राप्त करने के लिए परिश्रम करना पड़े। వాస్తవానికి సత్యుగం సత్యమైన విశ్రామపురి. అక్కడ అప్రాప్తి అనే వస్తువు ఉండదు, దానికోసం మనం శ్రమించాలి, దాన్ని పొందాలి అనేది ఉండదు అంటున్నారు బాబా. అక్కడ ఎలాంటి శ్రమతో కూడిన ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. అది ఉన్నదే సత్యమైన విశ్రాంపురి. तीसरा, शिव बाबा की गोद में आते ही तुम बच्चों को विश्राम मिल जाता है, सारी थकान दूर हो जाती है. का మూడో పాయింట్, శివ్ బాబా ఒడిలోకి మీరు రావడంతోనే పిల్లలు చాలా రిఫ్రెష్ అయిపోతారు, విశ్రాంతి లభిస్తుంది, అన్ని తకావతులు అంటే అలసటలన్నీ దూరం అయిపోతాయి అంటున్నారు బాబా. ओम शांति. बाप बैठ समझाते हैं, साथ में ये दादा भी समझते हैं, क्योंकि बाबा इन द्वारा बैठ समझाते हैं. जैसे तुम समझते हो वैसा ये दादा भी समझते हैं. दादा को भगवान नहीं कहा जाता है, ये है भगवान. ఇక్కడ బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబాతో పాటు ఈ దాదా బ్రహ్మ బాబా కూడా అర్థం చేయిస్తారు. ఎందుకంటే బాబా చెప్పినప్పుడు ఈ బ్రహ్మ కూడా వింటారు కదా, వింటారు కాబట్టి అర్థం చేయించగలరు. అలాగని మనం ఈ దాదాని భగవంతుడు అని అనం. భగవంతుడైతే శివ్ బాబా కదా. ఓ బాప్ క్యా సమझाते हैं, देही अभिमानी भव, क्योंकि अपने को आत्मा समझने बिगर परमपिता परमात्मा को याद कर ना सके. అయితే శివ్ బాబా ఏం చెప్తున్నారు అంటే ఆత్మాభిమానిగా అవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆత్మాని భావిస్తే పరంపిత పరమాత్మను స్మృతి చేయగలరు. इस समय तो सभी आत्माएं पतित है, पतित को ही मनुष्य कहा जाता है, पावन को देवता कहा जाता है. ఈ సమయంలో అందరూ మనుషులే. పతితుల్ని మానవులు అంటారు, పావనమైన వారిని దేవతలు అంటారు. ఏ బహుత్ సహజ్ సమజ్నే और समझाने की बातें, ఇవి చాలా అర్థం చేసుకొని అర్థం చేయించవలసిన విషయాలు అంటున్నారు బాబా. मनुष्य ही पुकारते हैं, हे पति तुमको पावन बनाने वाले आओ. దేవీ దేవతాయేం ఐసా కభీ నహీ కహెంగే. మనుషులే కదా పిలుస్తారు, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి, ఇంకా చాలా రకాలుగా అంటారు భక్తిలో. కృప చూపించండి, దయ చూపించండి, మేము నిర్గుణలుగా ఉన్నాము అని పిలుస్తూ ఉంటారు. దేవతలు ఎప్పుడైనా ఇలా పిలుస్తారా ఏంటి?
వారు ఉన్నదే నిర్వికారిగా కదా. పతిత్ పావన్ బాప్ పతి తుమ్కో బులాయే పర్ ఆతే హే, ఆత్మా ఉమ్కో పావన్ బనాకర్ ఫిర్ నయి పావన్ దునియా భీ స్థాపన్ కర్తే హే. పతిత పావనుడైన బాబా పతితుల పిలుపు మేరకు వస్తున్నారనమాట. పతితులే పిలిచే అవసరం ఉంటుంది. వారు పిలిచిన బాబా వస్తున్నారు చూడండి. ఎందుకంటే పతితుల ఉద్ధరణే చేయాలి కదా. ఆత్మలు పావనంగా ఉన్నప్పుడు ఈ అవసరమైతే ఉండదు. మీరు కొత్త ప్రపంచంలో ఉంటారు, పావన సృష్టిలో ఉంటారు. దాన్ని స్థాపన చేయడం బాబా యొక్క ముఖ్య కర్తవ్యం. ఆత్మ హీ బాప్ కో పుకార్తే హే, శరీర్ తో నహీ పుకారేగా. పారలౌకిక్ బాప్ జో సదా పావన్ హే ఉసే హీ సబ్ యాద్ కర్తే హే. ఆత్మలే పిలుస్తాయి బాబాను, శరీరం అయితే పిలవదు కదా. పారలౌకిక తండ్రి సదా పావనమైన వారు, వారిని స్మృతి చేసినట్లయితే మనం కూడా పావనంగా అయిపోతాం. ఇదైతే పూర్తిగా పతిత ప్రపంచం చూడండి. బాబా ఏమో పావనమైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. कई तो ऐसा भी है जो कहते हैं हमको तो यहाँ ही अपार सुख है, धन माल बहुत है, वो समझते हैं हमारे लिए स्वर्ग यही है. కొంతమంది ఇలా కూడా అనొచ్చు, మాకు అపారమైన ధనం ఉంది, మహల్స్ ఉన్నాయి, మా కోసం ఇదే స్వర్గము అని భావిస్తారు. ఓ తుమ్హారీ బాతేం కైసే మానేంగే, వాళ్ళు ఎలా మీ విషయాలు ఒప్పుకుంటారు? మీరు నరకము, ఇది కలియుగము, ఇక్కడ సుఖం లేదు అంటే ఒప్పుకోరు అంటున్నారు బాబా. ఒకవైపు దుఃఖాలు అనుభవిస్తారు. భలే ధనం ఉన్నప్పటికీ రోగాలు లేవా ఏంటి? దుఃఖం లేదా? ఉంది, అయినా ఒప్పుకోరు అంటున్నారు బాబా. కలియుగి దునియాకు స్వర్గ సమజ్నా ఏబి బేసంజీ హేనా. ఈ కలియుగ ప్రపంచాన్ని స్వర్గము అని భావించడం ఇది కూడా అవివేకమే కదా. కితనీ జడ్జడీభూత్ అవస్థ హో గయి తో భీ మనుష్ కేతే హే హమ్ తో స్వర్గ మే బైఠే హే. ఎంత శిథిలావస్థకి వచ్చేసింది సృష్టి, అయినా సరే ఏమని భావిస్తున్నారు? స్వర్గము, మా కోసం ఇదే వైకుంఠము అనుకుంటున్నారు. బచ్చే నహీ సమझाते हैं तो बाप कहेंगे ना तुम क्या पत्थर बुद्धि हो, दूसरे को नहीं समझा सकते हो. ఒకవేళ పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేయించలేకపోతే బాబా ఏమనుకోవాలి? ఏమనుకుంటారంట? మీరు పత్తర బుద్ధి కలిగిన వారా ఏంటి, ఇతరులకు అర్థం చేయించలేరా అని అడుగుతారు. జబ్ ఖుద్ పారస్ బుద్ధి బనే తబ్ తో దూసరోం కో భీ బనావే. మీరు స్వయం పారస బుద్ధిగా అయితే కదా అప్పుడు ఇతరులకి అర్థం చేయించగలరు. పురుషార్థ్ అచ్చా కర్నా చాహియే, ఇస్మే లజ్జాకి బాత్ నహీ. పురుషార్థం మంచి రీతిగా చేయాలి, ఇందులో సిగ్గుపడే విషయం లేదు. परंतु मनुष्यों की बुद्धि में आधा कल्प की जो उल्टी बातें मतें भरी हुई है और कोई जल्दी बोलते नहीं. అయితే పురుషార్థం చెయ్యాలి అన్న లోకులు, పరువు, ప్రతిష్ట ఇవి అడ్డొస్తూ ఉంటాయి. కానీ బాబా ఏం చెప్తున్నారంటే మానవుల బుద్ధిలో పూర్తిగా అర్ధకల్పం నుండి రకరకాల విషయాలు, మతాలు అన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట. అవి మర్చిపోవడం అంత ఈజీ కాదు అంటున్నారు. జబ్ తక్ బాప్ కో యథార్థ రీతి నహీ పెహచానా తబ్ తక్ ఓ తాకత్ ఆ నహీ సక్తే. ఎప్పటి వరకైతే మీరు బాబాను యథార్థ రీతిగా గుర్తించారో అప్పటి వరకు ఆ శక్తి రాదు అంటున్నారు. బాప్ कहते हैं इन वेदों शास्त्रों आदि से मनुष्य कुछ भी सुधरते नहीं, दिन प्रतिदिन और ही बिगड़ते आए हैं. చూడండి బాబా చెప్పేది వాస్తవం కదా. వేద శాస్త్రాలు ఎన్ని చదువుతున్నప్పటికీ సరి అవుతున్నారా? సరిదిద్దబడుతున్నారా? ఉన్నతిలోకి అయితే రావటం లేదు. రోజు రోజుకి ఇంకా ఇంకా పాడైపోతున్నారు, స్థితి డౌన్ అయిపోతుంది. సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ హీ బనే హే. एक किसकी भी बुद्धि में नहीं है कि हम ही सतो प्रधान देवी देवता थे, कैसे नीचे गिरे हैं. సతో ప్రధానమైన వారు తమో ప్రధానంగా అయిపోయారు, కానీ ఎవరి బుద్ధిలోకి రావటం లేదు. మనమే దేవీ దేవతలుగా ఉండేవారిమి, మరి ఎలా కిందకి వచ్చేసాము అని. किसको जरा भी पता नहीं है और फिर 84 जन्म के बदले 84 लाख जन्म कह दिया तो फिर पता भी कैसे पड़े. ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 84 జన్మలకి బదులు 84 లక్షల జన్మలు అని చెప్పేశారు. ఇంకేం తెలుసుకోగలరు? 84
జన్మల కోసమే తెలియకపోతే ఇంకా లక్షల జన్మల విషయం ఇంకేంటంటున్నారు బాబా. बाप बेगर ज्ञान की रोशनी देने वाला कोई नहीं, सभी एक दो के पिछाड़ी दर दर धक्के खाते रहती है. బాబా కాకుండా ఇంకెవ్వరూ జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారు లేరు. అందుకే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి దెబ్బలు తింటూ వచ్చారు. ప్రతి గుమ్మంలో అంటే దర్శనార్థం, అక్కడికి వెళ్తే ఏం లభిస్తుందో ఇక్కడికి వెళ్తే ఏం లభిస్తుందో అని తిరిగాం కదా భక్తి మార్గంలో. నీచే గిర్తే గిర్తే పడ్ గయి, సబ్ తాకత్ ఖతం హో గయి. ఇలా కిందకి దిగుతూ దిగుతూ పూర్తిగా పడిపోయారు, శక్తి అంతా కోల్పోయారు. బుద్ధి మే భీ తాకత్ నహీ హే జో బాప్ కో యథార్థ జాన్ సకే. బుద్ధిలో కూడా తాకత్ కొంచెం కూడా లేదు. ఆ శక్తి కాస్త ఉన్నా యథార్థంగా బాబాను తెలుసుకోవచ్చు. ఇంకా తెలుసుకోలేకపోతున్నారు అంటే బుద్ధి కూడా భ్రష్టమైపోయింది అంటున్నారు బాబా. बाप ही आकर सबकी बुद्धि का ताला खोलते हैं तो कितनी रिफ्रेश होती है. బాబా వచ్చి అందరి బుద్ధి తాళం తెరుస్తున్నారనమాట. దీనితో మీరు ఎంత రిఫ్రెష్ అయిపోతున్నారు. బాప్కే పాస్ బచ్చే రిఫ్రెష్ హోనే ఆతే హే నా. బాబా దగ్గరికి పిల్లలు ఎందుకు వస్తారు? రిఫ్రెష్ అవ్వడం కోసం కదా. घर में विश्राम मिलता है ना. बाप के मिलने से भक्ति मार्ग की सब ताकत ही दूर हो जाती है. सब थकान ही दूर हो जाती है. सतयुग को भी विश्रामपुरी कहा जाता है. वहाँ तुम्हें कितना विश्राम मिलता है. कोई अप्राप्ति वस्तु नहीं जिसके लिए परिश्रम करना पड़े. బాబా చెప్తున్నారు, మీకు ఇంటిలో ఎంత విశ్రాంతి లభిస్తుంది కదా. సపోజ్ ఇక్కడ ఇల్లు అంటే మధుబన్ కదా. మీరు మధుబన్ వెళ్ళడంతోనే రిఫ్రెష్ అయిపోతారు, విశ్రాంతి లభిస్తుంది. బాబా బాబా అని పేరు తలుస్తే చాలు ఆ ఖుషి, ఆ తాకత్ అనేది వచ్చేస్తుంది కదా. ఇంకా బాబా చెప్తున్నారు, మీరు బాబాని కలవడంతో భక్తి మార్గంలో ఇప్పటి వరకు చేసిన శ్రమలన్నీ సమాప్తి అయిపోతాయి, దూరం అయిపోతాయి అంటున్నారు బాబా. సతయుగాన్ని విశ్రామపురి అని చెప్తారు. విశ్రాంతి తీసుకునే స్థానం అన్నమాట. అర్ధకల్పం విశ్రాంతిలో ఉంటారు మీరు. పాత్రలు అభినయిస్తారు కానీ ఎలాంటి శ్రమ పడే అవసరం ఉండదు. అప్రాప్తి అనే వస్తువు ఉంటే కదా అక్కడ, మాకు పనాలాది లభించలేదు అనేది ఉంటే దాన్ని పొందడం కోసం ఏదైనా పురుషార్థం చేయాలి, శ్రమించాలి. అలాంటి అవసరమే అక్కడ ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడ కూడా ఈ సంగమ యుగంలో కూడా బాబా ఎంత రిఫ్రెష్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. బాబాతో పాటు ఈ దాదా కూడా. శివ బాబాకి గోద్ మే ఆతే కితనా విశ్రామ్ మిల్తా హే. మీరు శివ బాబా ఒడిలోకి రావడంతోనే ఎంత విశ్రాంతి లభిస్తుంది. విశ్రామ్ మనా హి శాంత్. విశ్రాంతి అంటేనే అర్థం శాంతి. మనుష్య भी तक कर विश्राम हो जाती है. कोई कहा विश्रांति के लिए जाते हैं ना, लेकिन उस विश्राम में रिफ्रेशमेंट नहीं है. బాబా చెప్తున్నారు, విశ్రాంతి అంటే శాంతి యొక్క స్థితి. మానవులు కూడా చాలా అలసిపోయి విశ్రాంతి కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. మేము కాస్త రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాము, విశ్రాంతి కావాలి, చాలా అలసిపోయాము అని భావిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ అది సత్యమైనటువంటి విశ్రాంతి కాదు. రిఫ్రెష్మెంట్ అయితే లభించటం లేదు కదా అంటున్నారు బాబా. यहाँ तो बाप तुम्हें कितना ज्ञान सुनाकर रिफ्रेश करते हैं. ఇక్కడైతే పిల్లలైన మీరు ఎక్కడా తిరిగే అవసరం లేదు. బాబా జ్ఞానం వినిపించి కూడా మనల్ని रिफ्रेश చేసేస్తున్నారు. बाप की याद से भी कितने रिफ्रेश होती है और तमो प्रधान से सतो प्रधान भी बनते जाते हो. బాబా స్మృతి ద్వారా కూడా మీరు ఎంతో రిఫ్రెష్ అయిపోతారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతున్నారు. చూడండి ఎంత లాభం ఉందో. సతో ప్రధాన్ బన్నే కే లియే యహా బాప్ కే పాస్ ఆతే హో నా. సతో ప్రధానంగా అవ్వడానికి ఇక్కడ బాబా దగ్గరకు వచ్చారు. బాప్ कहते हैं मीठे मीठे बच्चों बाप को याद करो. बाप ने समझाया है कि सारी सृष्टि का चक्र कैसे फिरता है, सर्वात्माओं को विश्राम कैसे और कहाँ मिलता है. మధురాతి మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా.
ఇంకా బాబా అర్థం చేయించేది ఏంటంటే, పిల్లలు మీరు ఈ చక్రం అంతా చుట్టి వచ్చారు కదా, మరి ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, సర్వాత్మలకు విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకుంటున్నారు. तुम बच्चों का फर्ज है सबको बाप का पैगाम देना. बाप कहते हैं मुझे याद करो तो इस वर्षे के तुम मालिक बन जाएंगे. మీ అందరి బాధ్యత ఏంటి? బాబా సందేశాన్ని అందరికీ తెలియచేయడం. ఇంకా బాబా చెప్తూ ఉంటారు, నన్ను స్మృతి చేస్తే మీరు నేనిచ్చే వారసత్వానికి కూడా అధికారులుగా అవుతారు. बाप इस संगम युग पर नई स्वर्ग की दुनिया रचते हैं जहाँ तुम जाकर मालिक बनते हो. బాబా ఈ సంగమ యుగంలో కొత్త స్వర్గం యొక్క అంటే స్వర్గ సృష్టిని వైకుంఠాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీరు మాలికలు అవుతారు. ఫిర్ ద్వాపర మే మాయా రావణ్ కే ద్వారా తుమ్హే శాప్ మిల్తా హే. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేసరికి మాయా రావణుడు ద్వారా మీకు శాపం లభిస్తుంది. తో पवित्रता, सुख, शांति, धन आदि सब खत्म हो जाता है. कैसे धीरे धीरे खत्म होता है वो भी बाप ने समझाया है. మళ్ళీ శాపం లభించడంతో ఏమవుతుందంట? పవిత్రత, సుఖము, శాంతి, ధనము అన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. అది కూడా ఎలా, ఏ జన్మలో ఎన్ని కళలు తగ్గుతాయి అనేది కూడా బాబా అర్థం చేయించారు కదా. ఒక్కొక్క యుగంలో ఎన్ని జన్మలు, ఆ యుగానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఏంటి అనేది కూడా బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. దుఃఖధామ్ మే కోయి విశ్రామ్ తోడే హీ హోతా హే, సుఖధామ్ మే విశ్రాంతి హీ విశ్రాంతి. బాబా చెప్తున్నారనమాట, ఈ దుఃఖధామంలో ఎలాంటి విశ్రాంతి లేదు. భలే ఒకవేళ అలసిపోయి నిద్రించినా, ఎక్కడికైనా రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళినా అది సత్యమైనదైతే కాదు, వాస్తవానికి సరైన రిఫ్రెష్మెంట్ కాదు, విశ్రాంతి కాదు అంటున్నారు బాబా. సుఖధామంలో మీకు విశ్రాంతియే విశ్రాంతి, అక్కడ దేనికోసం పరితపించే అవసరం ఉండదు అంటున్నారు బాబా. मनुष्यों को भक्ति कितना तकाती है, जन्म जन्मांतर भक्ति से कितने तक जाती है, कैसे एकदम कंगाल बन गए हो, ఏ సారా రాజ్ బాబ్ బయట సమझाते हैं. మనుషులు చూడండి భక్తి మార్గంలో ఎంత అలసిపోతూ వచ్చారు. అది అంటే భక్తి అంటేనే అలసిపోయేలా చేసేది అంటున్నారు బాబా. పరిశ్రమ అనేది చెయ్యాలి కదా. ఇలా జన్మ జన్మాంతరాలు మీరు భక్తి చేస్తూ అలసిపోయారు అంటే ఒక్కసారిగా కంగాల్గా అయిపోయారని చెప్పొచ్చు. ఈ సమయంలో మొత్తం ఈ రహస్యాలన్నీ బాబా అర్థం చేయిస్తున్నారనమాట. నయే నయే ఆతే హే తో ఉన్హే కితనా సమझाना होता है. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఎంత అర్థం చేయించాలి ప్రతి విషయం కోసం కూడా. ఏం తెలియదు కదా, అంధకారంలో ఉన్నారు. हर एक बात पर मनुष्य कितना सोचते हैं, समझते हैं जहाँ जादू ना हो. अरे तुम ही कहेंगे हो भगवान जादूगर है तो बाप कहते हैं हाँ मैं बरोबर जादूगर हूँ, परंतु वो जादू नहीं जिससे मनुष्य भेड़ बकरी बन जाए. బాబా చెప్తున్నారనమాట, ఇవన్నీ ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనుషులు అనుకుంటారంట, ఏంటి ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందంట, మానవులు దేవతలు అవుతారంట, ఇదేదో జాదూగరేమో, ఇంద్రజాలం చేస్తారేమో వీరు అంటారు. ఇంకొక వైపు భగవంతుడి కోసం ఏమని మహిమ చేస్తారు, ఈశ్వర మీరు జాదూగర్, మీరు ఇంద్రజాలికుడు అని అంటూ ఉంటారు కదా. ఏమీ అర్థం చేసుకోరు. చూడండి బాబా చెప్తున్నారు, నేను అనేక సార్లు ఇంద్రజాలికుణ్ణి. ఎప్పుడైతే సంగమయుగం వస్తుందో ఆ సమయంలో బాబా ఇంద్రజాలికుడు అవ్వాల్సిందే అన్నమాట. జాదూ చేయవలసిందే, మానవుల్ని దేవతలుగా తయారు చేయవలసిందే. కానీ మీరనుకున్న లౌకిక రీతిగా జరిగే జాదూ కాదు. అక్కడ ఇలాగ ఏదో అనేసి మంత్రం వేసి మేకలుగా చేసేయడం, గొర్రెలుగా చేసేయడం, అలాంటి జాదూ అయితే కాదు అంటున్నారు బాబా. ఏ बुद्धि से समझना जाता है, ये तो जैसे रेड मिसल है, गायन भी है तो सूर मंडल के साज से.
బాబా చెప్తున్నారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ అర్థం చేసుకోవాల్సిన విషయాలు గొర్రెలకేం తెలుసు అంటున్నారు బాబా. ఒక నానుడి ఉంది అన్నమాట. అంటే దేవతల యొక్క స్వరాలు గొర్రెలకేం అర్థమవుతాయి, వారేమే అర్థం చేసుకోగలరు అనే ఒక నానుడి ఉంది. అలా ఉంది ఇక్కడ విషయాలు అంటున్నారు బాబా. ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటే గొర్రెల్లాంటి బుద్ధి కలిగిన వారికి ఏమీ అర్థం కాదు. इस समय तो जैसे सभी मनुष्य रीड बकरियाम है ना, ये तो सारी यहाँ की है. ఈ సమయంలో చూస్తే మనుషుల పరిస్థితి ఎలా ఉంది? మేకలు గొర్రెల వలె ఉన్నారు కదా అంటున్నారు. ఇవన్నీ ఇక్కడి విషయాలే. इस समय का ही गायन है. कल्प के पिछाड़ी को भी मनुष्य समझ ना सकते. चंडी का कितना बड़ा मेला लगता है, वहाँ कौन थी? బాబా చెప్తున్నారనమాట. ఈ విషయాలు గొర్రెలు మేకలు అనే పదాలు కూడా ఇక్కడే వాడతారంట. సతయుగంలో వాడరు ఇలాంటి పదాలు. అంటే ఏదైనా చెప్తే అర్థం చేసుకోలేకపోతే అంటారు కదా, గొర్రె బుద్ధి అయిపోయింది, గొర్రెలా ఉన్నావు అనేసి అంటూ ఉంటారు కదా. గుడ్డిగా వెళ్ళిపోయిన ప్రతి విషయానికి అంటూ ఉంటారనమాట, ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. బాబా చెప్తున్నారనమాట ఇక్కడే అలాంటి అవస్థ ఉంటుంది, కానీ సతయుగంలో అలాంటిది ఏమీ ఉండదు. ఇంకా చండికాదేవి అనేసి మేళా చేస్తారంట. అసలు ఆమె ఎవరు, ఎందుకు మేళా చేస్తున్నారు? ఐసా నామ్తో వహా కోయి హోతా నహీ. అలాంటి పేర్లు కలిగి సతయుగంలో అయితే ఉండరు అంటున్నారు బాబా. కితనే అచ్చే అచ్చే సుందర్ నామ్ హోతీ హే వహా. అక్కడ చాలా మంచి మంచి అందమైన పేర్లు ఉంటాయి. సత్యుగి సాంప్రదాయకో శ్రేష్టాచారి కహా జాతా హై. కలియుగి సాంప్రదాయతో కితనీ చీచీ టైటిల్ దేతీ హే. సత్యుగి సాంప్రదాయాలు చాలా శ్రేష్టాచారిగా ఉంటాయి. ఈ కలియుగి సాంప్రదాయాలు చూసినట్లయితే ఎంత చిచ్చి టైటిల్స్ ఇస్తూ ఉంటారు. अभी के मनुष्यों को श्रेष्ठ नहीं कहेंगे, देवताओं को श्रेष्ठ कहा जाता है. ఇప్పుడు మానవుల్ని శ్రేష్టమైన వారు అని అనము, కానీ దేవతలు శ్రేష్టమైనటువంటి వారు. गायन भी है, मनुष्य से देवता किए करना लगे वार. मनुष्य से देवता, देवता से मनुष्य कैसे बनती है, ये राज बाप ने तुम्हें समझाया है. గాయనం కూడా ఉంది. మానవుల నుండి దేవతలుగా తయారు చేయడంలో ఎలాంటి యుద్ధాలు జరగలేదు అని. అయితే మానవుల నుండి దేవతలుగా, దేవతల నుండి మానవులుగా ఈ రహస్యం బాబా అర్థం చేయిస్తున్నారనమాట. उनको डीटी वर्ल्ड कहा जाता है, इसको ह्यूमन वर्ल्ड कहा जाता है. दिन को सोजरा, रात को अंधियारा कहा जाता है. బాబా చెప్తున్నారు దైవీ ప్రపంచం అన్నమాట సతయుగం. ఇది మానవులుండే ప్రపంచం, మనుష్య ప్రపంచం. ఇంకా పగలుని ప్రకాశము అంటారు, రాత్రిని అంధకారము అంటారు కదా. జ్ఞాన్ హే సోజరా, భక్తి హే అంధియారా. జ్ఞానం అంటేనే ప్రకాశం, భక్తి అంటే అంధకారం అంటున్నారు బాబా. అజ్ఞాన్ నీంద్ కహా జాతా హై నా, అజ్ఞాన నిద్ర అని అంటారు కదా. तुम भी समझते हो कि आगे हम कुछ भी नहीं जानते थे तो नेति नेति कहते थे, అర్థాత్ హమ్ నహీ జాన్తే. మీరు కూడా అంటారు కదా, అనుభవాల్లో చెప్తా, ఇంతకుముందు మాకేం తెలిసేది కాదు, నేతి నేతి అనేవారు అనమాట. మీరు కూడా మాకేం తెలియదు తెలియదు అనేవారు. అభి తుమ్ సమజ్తే హో, హమ్ భీ తో పహలే నాస్తిక్ తే, బేహద్ కే బాప్ కో హీ నహీ జాన్తే తే. ఓహే అసలీ అవినాశీ బాబా హే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేము కూడా ఎలా నాస్తికులుగా ఉండేవారిమి, ఏమీ తెలుసుకోకుండా ఉండేవారిమి, అనంతమైన తండ్రి కోసం కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వాస్తవానికి మన అసలైన అవినాశీ తండ్రి శివ్ బాబా అనేది తెలుసుకున్నారు కదా. उसे सर्व आत्माओं को बाप कहा जाता है. तुम बच्चे जानते हो अभी हम उस बेहद के बाप के बने हैं. అయితే ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మ సర్వాత్మల తండ్రి వారికి మనం పిల్లలమన్నమాట, అనంతమైన తండ్రి వారు. బాబ్ బచ్చంకో గుప్త జ్ఞాన్ దేతీ హే. బాబా పిల్లలకు గుప్తమైన జ్ఞానం ఇస్తున్నారు. ఏ జ్ఞాన్ మనుష్యంకే పాస్ కహా మిల్ నా సకే. ఈ జ్ఞానం మానవుల దగ్గర అయితే ఎక్కడ లభించదు.
ఆత్మ भी గుప్త है, గుప్త జ్ఞాన్ ఆత్మ ధారణ करते है. ఆత్మ కూడా గుప్తమైనదే. శరీరం కనిపిస్తుంది కానీ ఆత్మ కనిపించదు కదా. కానీ వాస్తవానికి ఆ జ్ఞానాన్ని ధారణ చేసేదైతే ఆత్మే కదా. आत्मा ही मुख द्वारा ज्ञान सुनाती है, आत्मा ही गुप्त बाप को गुप्त याद करती है. ఆత్మే ఈ నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించగలదు. అలా ఆత్మే చాలా గుప్తంగా బాబాను కూడా స్మృతి చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం మెడిటేషన్లో కూర్చుంటాము, లోపల మనస్సు బుద్ధి ఆధారంతో చేస్తున్నాము అంటే ఎవరు చేస్తున్నారు? ఆత్మే కదా. ఆత్మ లేకపోతే శరీరం చేయగలదా? बाप कहते हैं बच्चों देहाभिमानी नहीं बनो. దేహాభిమాన్ से ఆత్మ की ताकत खत्म होती है. బాబా చెప్తున్నారు పిల్లలు దేహాభిమానులుగా అవ్వకండి. ఈ దేహాభిమానం కారణంగా ఆత్మ యొక్క శక్తి ఖతం అయిపోయింది, పూర్తిగా సమాప్తి అయిపోయింది. ఆత్మాభిమాని బన్నే से ఆత్మ में ताकत जमा होती है. ఆత్మాభిమానిగా అయినట్లయితే ఆత్మలో శక్తి జమ అవుతుందంట. నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కదా. ఆత్మాభిమానిగా అయినట్లయితే ఆత్మలో శక్తి జమ అవుతుంది అంటున్నారు బాబా. बाप कहते हैं ड्रामा के राज को अच्छी रीति समझ कर चलना है. इस अविनाशी ड्रामा के राज को जो ठीक रीति जानते हैं वो सदा हर्षित रहती है. బాబా చెప్తున్నారు ఈ డ్రామా యొక్క రహస్యం మంచి రీతిగా అర్థం చేసుకొని నడవాలన్నమాట. అవినాశి డ్రామా రహస్యం మంచి రీతిగా బుద్ధిలో ఉంటేనంట హర్షితంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కుచ్ బి హో జాయే నథింగ్ న్యూ, ఏదేమైనా కొత్త ఏం లేదు అనే స్థితి వచ్చేస్తుంది అన్నమాట. इस समय मनुष्य ऊपर जाने की कितनी कोशिश करते हैं ना, समझते हैं ऊपर में दुनिया है. ఈ సమయంలో చూసినట్లయితే మానవులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పైకి వెళ్ళడం కోసం, చంద్రమండలంలోకి, అంతరిక్షంలోకి. ఏమని భావిస్తారు? పైన ఏదో ప్రపంచం ఉంది అని. शास्त्रों में सुन रखा है ऊपर में दुनिया है तो वहाँ जाकर देखे वहाँ दुनिया బస్నే కి కోషిష్ కర్తే హే. శాస్త్రాల్లో విని ఉన్నారు కదా పైన ఏదో ప్రపంచం ఉంది, అక్కడికి వెళ్ళి చూడాలి అని భావిస్తారు. అక్కడ కూడా ఒక ప్రపంచాన్ని తయారు చేసుకోవాలి, మనకంటూ ఒక ప్లేస్ని చూసుకోవాలి అని భావిస్తూ ఉంటారన్నమాట. చాలా ప్రయత్నాలు చేస్తారు. दुनिया तो बहुत बसाई है ना. भारत में सिर्फ एक ही आदि सनातन देवी देवता धर्म था और कोई खंड आदि नहीं था. फिर कितना बसाया. तुम विचार करो भारत के कितने टुकड़े में देवताएं होती है. ఈ ప్రపంచమంతా చుట్టుముట్టేశారు, అంతటా అంటే ఆక్యుపై చేసేసారు. భారతదేశం ఒకప్పుడు ఎంత చిన్నగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులు మాత్రమే ఉండేవారు, ఆ ఒక్క ఖండమే ఉండేది. అంటే చాలా చిన్న భూభాగంలో ఒక చిన్న ముక్కలో ఉండేది అంటున్నారు దేవతల యొక్క ప్రపంచం, స్వర్గము అనేది. ఇప్పుడు ఈ ప్రపంచమంతా చూసినట్లయితే మొత్తం భూభాగం అంతా మనుషులే, అంతా ఆక్యుపై చేసేసారు. అయినా ఇంకెక్కడో ప్లేస్ కావాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జమునా కే కినారే పర్ హీ పరిస్థాంత యహా ఏ లక్ష్మీనారాయణ రాజ్ కర్తే తే. ఇంకా యమునా నది తీర ప్రాంతంలో కూడా పరిస్థాన్ అనేది ఉండేది, అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు అని విన్నారు కదా. అది ఎంత సుందరమైనటువంటి ప్లేసో తెలుసా? కితనా సుందర్ శోభాయమాన్ సతోప్రధాన్ దునియాతి. అది ఎంత సుందరమైన శోభాయమానమైనటువంటి సతోప్రధాన ప్రపంచం కదా. నేచురల్ బ్యూటీతి, అక్కడ అందరూ నేచురల్ బ్యూటీస్గా ఉండేవారు. ఆత్మా మే హీ సారా చమత్కార్ रहता है ना. बच्चों को दिखाया था श्री कृष्ण का जन्म कैसा होता है. ఆత్మలోనే కదా ఈ చమత్కారం అంతా ఉండేది. ఇంకా పిల్లలకి చూపించడం జరిగింది కదా శ్రీకృష్ణుడి యొక్క జన్మ అక్కడ ఎలా జరుగుతుంది. సరే కమరే మే జైసే రోషనీ హో జాతీ హే.
కృష్ణుడు జన్మించడంతో ఆ కమర రూమ్ అంతా కూడా ప్రకాశంతో నిండినట్లు అలా చూపించడం జరిగింది కదా. తో బాప్ బైఠకర్ బచ్చోं को समझाते हैं अभी तुम परिस्तान में जाने के लिए पुरुषार्थ कर रही हो. ఇక్కడ బాబా పిల్లలకి కూర్చొని అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు పరిస్థాన్లోకి వెళ్ళడం కోసం పురుషార్థం చేస్తున్నారు. బాకీ ఐసా నహీ तालाब में डुबकी लगाने से परियाम बन जाएंगे, ఎలా అయితే కాదు. అక్కడ ఏదో ఏమని చెప్తారంటే అమృత్సర్ అనేసి, అక్కడ వెళ్ళి మునిగితే లేచేసరికి పరీలైపోయారు అన్నట్లు కహానీలో ఉన్నాయి కదా, కథ చెప్తారనమాట. అలా చెరువుల్లో కోనల్లో మునిగితే పరీలైపోతే ఇంకేమి, ఈ పాటికి అందరూ దేవతలు అయిపోవచ్చు కదా. ఏ సభీ झूठे नाम रख दिए है ना, लाखों वर्ष कह देने से बिल्कुल ही सब कुछ भूल गए. ఇవన్నీ రకరకాల అసత్య విషయాలు చెప్పేశారు కదా అంటున్నారు బాబా. ఇంకా లక్షల సంవత్సరాలని చెప్పిన కారణంగా బుద్ధి నుండి అన్నీ తొలగిపోయాయి. అభి తుమ్ అబుల్ బన్ రహీ హో నెంబర్వార్ పురుషార్థ అనుసాर विचार किया जाता है कितनी छोटी सी आत्मा कितना बड़ा पार्ट शरीर से बजाती है, फिर शरीर से आत्मा निकल जाती है तो शरीर का देखो क्या हाल हो जाता है. బాబా చెప్తున్నారనమాట, ఇప్పుడు పిల్లలైన మీరు ఎలాంటి వారు ఎలా తయారవుతున్నారో చూడండి. మీరు అన్నీ మర్చిపోయారు, ఇప్పుడు అన్ని విషయాలు బాబా గుర్తు చేస్తున్నారనమాట. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, ఆది మధ్య అంత్యం. అంటే ఏ విషయము తెలీదు అనే వారిగా బాబా మనల్ని తయారు చేస్తున్నారనమాట. ఒకసారి ఆలోచించండి, అసలు ఇంత చిన్న ఆత్మలో ఇంత పెద్ద పాత్ర నిండి ఉండడం అద్భుతం కదా. కానీ ఆ పాత్ర ఆత్మ అభినయిస్తున్నప్పటికీ శరీరం ఆధారం లేకపోతే ఏం చేయలేదు. మళ్ళీ ఈ శరీరం నుండి ఆత్మ ఎప్పుడైతే తొలగిపోతుందో శరీర పరిస్థితి చూడండి ఒకసారి, అలా పడి ఉంటుందన్నమాట, జడమైపోతుంది, చలనం ఉండదు. ఆత్మ హీ పార్ట్ బజాతీ హే, కితనీ బడీ విచార్ కీ బాత్ హే. ఆత్మే పాత్ర అభినయిస్తుంది, ఇది ఎంత ఆలోచించవలసిన విషయం. सारी दुनिया के एक्टर्स अपनी एक्ट अनुसार ही पार्ट बजाती है, कुछ भी फर्क नहीं पड़ जाता है. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ వారి పాత్ర అనుసారంగానే పాత్ర అభినయిస్తారు, ఏం తేడా ఉండదంటున్నారు. ఉబహుం సారీ యాక్ట్ ఫిర్ సే రిపీట్ హో రహీ హే, ఇస్మే సంశయ కర్ నహీ సక్తే. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే 5000 సంవత్సరాల క్రితం జరిగిందో అదే రిపిటేషన్ అవుతుంది, ఏం చేంజెస్ ఉండవు అంటున్నారు. ఇందులో సంశయించే అవసరం అంతకంటే లేదు. హర్ ఏక్ కి బుద్ధి మే ఫరక్ పడ్ సక్తా హై క్యూంకి ఆత్మ తో మన్ బుద్ధి సహిత్ హేనా. అయితే ప్రతి ఒక్కరి బుద్ధికి తేడా ఉండొచ్చు, అందరి బుద్ధి ఒకేలా పనిచేస్తుందని అయితే కాదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది కదా. బచ్చోं को मालूम है कि हमको स्कॉलरशिप लेनी है तो दिल अंदर खुशी होती है. అయితే బాబా పిల్లలకి తెలియచేసినట్లు పిల్లలకి తెలుసు మేము స్కాలర్షిప్ పొందేందుకు ఇక్కడ చదువుకుంటున్నాము అని. అయితే ఆ స్కాలర్షిప్ వచ్చేది ఉంటే చాలా ఖుషి అవుతారు కదా, లోపల సంతోషపడాలి అంటున్నారు. యహా భీ అందర్ ఆనే సే హీ ఏం ఆబ్జెక్ట్ సామ్నే దేఖ్తే హై తో ఖుషి తో జరూర్ హోగి. అక్కడ ఎలా అయితే స్కాలర్షిప్ చేతికి లభిస్తే ఖుషి అయిపోతారు స్టూడెంట్స్, అలా ఇక్కడ కూడా పిల్లలైన మీరు ఈ పాఠశాలలో అడుగు పెట్టడంతో మీ ఏం ఆబ్జెక్ట్ గుర్తొచ్చేయాలి అంటున్నారు. స్కాలర్షిప్ కూడా ఇస్తారు బాబా, అలానే మీ ఏం ఆబ్జెక్ట్ గుర్తు రావడంతోనే ఖుషి నిండిపోవాలి అంటున్నారనమాట బాబా. अभी तुम जानते हो हम देवी देवता बनने के लिए यहाँ पढ़ते हैं, ऐसा कोई स्कूल नहीं जहाँ दूसरे जन्म के एम ऑब्जेक्ट को देख सके. ఇది ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. మీరు దేవీ దేవతగా అవ్వడం కోసం ఇక్కడ చదువుకుంటున్నారు. ఇలాంటి స్కూల్ ఇంకెక్కడ ఉండదేమో, నెక్స్ట్ జన్మలో మనం పొందబోయే పదవుల కోసం తెలుసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ.
అంటే రెండో జన్మ కోసం, రెండో జన్మ యొక్క లక్ష్యం ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకునే స్కూల్ ఇంకెక్కడ ఉండదు అంటున్నారు బాబా. తుమ్ దేఖ్తే హో కి హమ్ లక్ష్మీనారాయణ జైసే బన్ రహీ హే. మీరు చూస్తున్నారు కదా, ఈ లక్ష్మీనారాయణలుగా మేము తయారవుతామని మీకు తెలుసు. అభి హమ్ సంగమ్ యుగ్ పర్ హే, जो భవిష్య మే ఇన్ జైసా లక్ష్మీనారాయణ బన్నేకి పడాయి పడ్ రహీ హే. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము, కానీ భవిష్యత్తులో ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేటటువంటి చదువు మనం చదువుతున్నాం. కితనీ గుప్త పడాయి హేనా, ఎంత గుప్తమైన చదువు కదా ఇది. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐసిఎస్ అనేసి ఉంటాయి కదా పెద్ద పెద్ద చదువులు అన్నమాట. ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో ఆ చదువుకునే సమయంలో, మేము ఫ్యూచర్లో ఐఏఎస్ అయిపోతాం, ఐసిఎస్ అయిపోతాము అని. కానీ ఇది గుప్తమైన చదువు, చాలా సాధారణంగా చదువుకుంటున్నారు. ఆ పోస్ట్ పొజిషన్ చూస్తే చాలా ఉన్నతమైనది, అది కూడా 21 జన్మల కోసం. ఆ ఖుషి ఉండాలి కదా మీకు అంటున్నారు బాబా. एम ऑब्जेक्ट को देखो कितनी खुशी होनी चाहिए. खुशी का परावर नहीं. स्कूल व पाठशाला हो तो ऐसी है, कितनी गुप्त है, परंतु जबरदस्त पाठशाला है. కాబట్టి మీ ఏం ఆబ్జెక్ట్ తలుచుకుంటేనే మీకు ఖుషి వచ్చేయాలి అంటున్నారు బాబా. ఇలాంటి ఖుషి నింపేటటువంటి పాఠశాల ఇదొక్కటి మాత్రమే. స్కూల్ అనండి లేక పాఠశాల అనండి, ఎంత గుప్తమైనది. ఇది చాలా జబర్దస్త్, శక్తిశాలి పాఠశాల అంటున్నారు బాబా. జిన్కి బడి పడాయి ఉతనీ హీ अच्छी प्राउड होना चाहिए, परंतु यह तुम पढ़कर बैठ पढ़ाई हो जाती है. आत्मा को पढ़ना होता है, फिर चाहे पट पर बैठ जाती है, चाहे जैसे तख्त पर, परंतु खुशी से कागजियाँ मारते रहो. इस पढ़ाई को पास करने के लिए कोशिश करना चाहिए. अभी तुम बच्चों को बाप ने आकर अपना परिचय दिया है, मैं इसमें कैसे प्रवेश कर तुम्हें पढ़ाता हूँ. బాబా చెప్తున్నారనమాట, అక్కడైతే ఎన్నో బుక్స్ కావాలి, వారు చెప్పేటటువంటి లెసన్స్, పాఠాలు రాయడం కోసం. ఇక్కడ మీరు రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఈ బుద్ధి రూపీ పుస్తకంలో మాత్రం రాసుకుంటారు అంటున్నారు బాబా. బుద్ధిలో ఫ్రంట్ అయిపోయింది కదా మా ఏం ఆబ్జెక్ట్ ఏంటి అనేది. ఇక్కడ చదివించే టీచర్ ఎవరు అని, మేము ఏం చదువుకుంటున్నాము, ఎలాంటి లక్ష్యం ఉద్దేశాన్ని పొందడం కోసం చదువుకుంటున్నాము అనేదైతే మీకు తెలుసు కదా అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు బాబా వచ్చి తమ పరిచయాన్ని తాము ఇస్తున్నారు, అలాగే మన పరిచయం కూడా తెలియజేస్తున్నారు అనమాట. నేను వేదిలో వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నాను, మీరు ఈ చదువుకొని దేవతలుగా అయిపోతున్నారు అంటున్నారు. అయితే దేవతలకు అసలు ఈ జ్ఞానం ఎలా వచ్చింది? దేవతల్లో జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. కేవలం జ్ఞానం యొక్క ప్రాలబ్ధాన్ని వాళ్ళు అనుభవిస్తారనమాట. మరి దేవతలుగా అవ్వడం కోసం మాత్రం ఈ జ్ఞానం అవసరం అంటున్నారు. మనుషులు చాలా సంశయిస్తూ ఉంటారనమాట. మనుష్యంతో ముంచితే హే క్యా దేవతాओं में జ్ఞాన్ నహీ హే. ఈ విషయం చెప్పామనుకోండి మనం, ఏంటి దేవతల్లో జ్ఞానం ఉండదా, దేవతల్లో లేని జ్ఞానం కూడా మీలోనే ఉందా అని కూడా అడగవచ్చు. దేవతాయం హీ ఇస్ జ్ఞాన్ సే దేవతా బంతే హేనా. అప్పుడు మీరు చెప్పండి స్పష్టంగా, దేవతలు అయ్యింది ఏ ఆధారంతో? ఈ జ్ఞానం ఆధారంతోనే కదా. అంటే దేవతలుగా అవ్వాలి అంటే ఈ జ్ఞానాన్ని పొందాలి, ధారణ చేయాలి, పురుషార్థం చేయాలని చెప్పండి అంటున్నారు. దేవతా బన్నేకే బాద్ ఫిర్ జ్ఞాన్కి క్యా దర్కార్ హే. దేవతలుగా అయిపోయిన తర్వాత ఇంకా ఈ జ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది చెప్పండి. లౌకిక్ పడాయి సే బ్యారిస్టర్ బన్ గయా, కమాయి మే లగ్ గయా, ఫిర్ బ్యారిస్టర్ పడితే క్యా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట బాబా. ఫర్ ఎగ్జాంపుల్, లౌకిక చదివే ఉంది అనుకోండి, బ్యారిస్టర్గా అయిపోయారు, సంపాదన జరుగుతుంది చాలా మంచిగా. మళ్ళీ బ్యారిస్టర్గా అవ్వడానికి చదువుకుంటారా? చదువుకోరు కదా.
ఇంకా ఇంకా సంపాదన ఎలా జరుగుతుంది అనే ఆలోచనలే ఉంటాయి కదా. అలా మీరు కూడా ఈ జ్ఞానం ఆధారంతో సత్యుగంలోకి వెళ్ళిపోతారు, దేవతలుగా అయిపోతారు, అక్కడ రాజ్యం చేస్తారు ఖుషీగా. అంతేకాని మళ్ళీ ఈ జ్ఞానం ఆధారం తీసుకొని దీన్ని ధారణ చేయాలి, పురుషార్థం చేయాలి అనేది పాత్ర లేదు అక్కడ అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सीखे लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर. पहले पॉइंट, अविनाशी ड्रामा के राज को यथार्थ समझ हर्षित रहना है. इस ड्रामा में हर एक एक्टर का पार्ट अपना अपना है जो उबहुम बजा रही है. మొదటి పాయింట్, అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఖుషీగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి ఒక్క యాక్టర్ యొక్క పాత్ర ఎవరిది వారు అభినయిస్తున్నారు, ఎవరి పాత్ర వాళ్ళు అభినయిస్తున్నారు. ఏదైతే డ్రామాలో ఉందో అదే రిపీట్ అవుతుంది. అంటే 5000 సంవత్సరాల క్రితం జరిగినదే మళ్ళీ ఎలా ఉన్నది అలా రిపీట్ అవుతుంది. दूसरा, एम ऑब्जेक्ट को सामने रख खुशी में रहना है. बुद्धि में रहे हम इस पढ़ाई से ऐसा लक्ष्मी नारायण बनेंगे. రెండో పాయింట్, మీ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని చాలా ఖుషీగా ఉండాలి. బుద్ధిలో ఇదే ఉండాలి, మేము ఈ చదువు ద్వారా ఈ లక్ష్మీనారాయణలుగా అయిపోతున్నాం, దేవతలుగా అయిపోతున్నాం. ఇది ఫ్రంట్ అయిపోవాలి బుద్ధిలో అంటున్నారు బాబా. ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి, ఏ జబ్బుకి ఏ మందులు అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఆ పేషెంట్తో మాట్లాడుతూ వాళ్ళు చెప్తూ ఉంటే ఏ మందు అనేది రాసేస్తూ ఉంటారనమాట. అలా మీ బుద్ధిలో కూడా మీ ఏం ఆబ్జెక్ట్ ఏంటి, మీ చదువుకొని లక్ష్మీనారాయణలుగా ఈ విధంగా దేవతలుగా అవ్వబోతున్నాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు అంటున్నారు బాబా. ప్రింట్ అయిపోవాలన్నమాట. वरदान, याद और सेवा के शक्तिशाली आधार द्वारा तीव्र गति से आगे बढ़ने वाले मायाजीत भव. ఈరోజు వరదానము, స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారం ద్వారా తీవ్ర గతితో ముందుకు వెళ్ళే మాయాజీతులుగా తయారు కండి. స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారంతో తీవ్రగతితో ముందుకు వెళ్ళే మాయాజీతులుగా తయారు కండి. ब्राह्मण जीवन का आधार याद और सेवा है ना. ये दोनों आधार सदा शक्तिशाली हो तो तीव्र गति से आगे बढ़ते रहेंगे. బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ కదా. ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా తీవ్రగతితో ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. అగర్ సేవా బహుత్ హే, యాద్ కమ్జోర్ హే, వా యాద్ బహుత్ అచ్చి హే, సేవా కమ్జోర్ హే, తో బి తీవ్రగతి నహీ హో సక్తి. అంటే సేవ చాలా ఎక్కువ ఉంది కానీ స్మృతిలో మీరు బలహీనంగా ఉన్నారు, లేక స్మృతి మాత్రమే చేస్తున్నారు సేవలో బలహీనంగా ఉన్నారు అంటే తీవ్రగతి అని అంటారా?
తీవ్ర పురుషార్థులు తీవ్ర గతితో ముందుకు వెళ్తున్నారు అని అనరు. యాద్ और సేవ दोनों में తీవ్ర గతి చాహియే. రెండు బ్యాలెన్స్, స్మృతి మరియు సేవ రెండు తీవ్ర గతితో ముందుకు వెళ్ళాలి అంటున్నారు. రెండిటిలో యాద్ और निस्वार्थ सेवा साथ साथ हो तो मायाजित बनना सहज है. స్మృతి మరియు కేవలం సేవ కాదు, నిస్వార్థ సేవ, ఈ రెండు తోడు తోడుగా ఉన్నట్లయితే మాయాజితులుగా అయిపోవడం ఈజీ అయిపోతుంది అంటున్నారు. ఇంకే మాయ ఎటు మనల్ని ఆకర్షించలేదన్నమాట. స్మృతితో శక్తి లభిస్తూ ఉంటుంది. నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేదో కావాలి, ఏదో ఆ ఆశ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మాయ పైన విజయం పొందడం ఈజీ అయిపోతుంది అంటున్నారు. హర్ కర్మ మే कर्म के समाप्ति के पहले सदा विजय दिखाई देगी. అంటే ప్రతి కర్మలో ఆ కర్మ సమాప్తికి ముందే సదా విజయం అనేది కనిపిస్తూ ఉంటుందంట. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ కలిగి నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మాయాజితులుగా కూడా అయిపోతారు. నెక్స్ట్ ఆ కర్మ పూర్తయ్యేదానికి ముందే విజయం అనేది మీకు కనిపిస్తుంది. स्लोगन, इस संसार को अलौकिक खेल और परिस्थितियों को अलौकिक खिलौने के समान समझकर चलो. ఈరోజు స్లోగన్, ఈ సంసారాన్ని అంటే ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా మరియు పరిస్థితుల్ని అలౌకిక ఆట బొమ్మలుగా భావించి ముందుకు వెళ్ళండి అంటున్నారు. ఆటలో ఆట బొమ్మలు మజా వస్తుంది కదా, ఆట ఆడడానికి తోలు బొమ్మలు ఉంటాయన్నమాట, అవి చూస్తూ ఉంటే మజా వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని మీరు ఆ విధంగా భావించండి. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, అన్నీ మనం బుద్ధిలో పెట్టుకుంటే మన లక్ష్యం ఉద్దేశం ఏదైతే బుద్ధిలో పెట్టుకోవాలో, మనం చేయవలసిన పురుషార్థం ఏదైతే బుద్ధిలో పెట్టుకోవాలో అది ఎగిరిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆట బొమ్మలు అని భావించండి అంటున్నారు బాబా. ఈరోజు బాబా విశేషంగా రిఫ్రెష్ చేయించేస్తున్నారనమాట. బాబా దగ్గరికి రావడంతోనే మీరు రిఫ్రెష్ అయిపోతారు. అంటే మన ఇంట్లో బాబా చిత్రం ముందు కూర్చున్నా జస్ట్ 1 మినిట్లో కూడా ఆ రిలాక్సినేషన్ అంటే రిఫ్రెష్మెంట్ అనేది మనకి అనుభవం అవుతుంది. అక్కడ కంటే సెంటర్లో కంటే మధుబన్ కంటే మనం ఏదైతే పరంధామం వెళ్ళేటటువంటి యాత్ర చేస్తామో, యోగంలో ప్రాక్టీస్ చేస్తామో అక్కడ ఇంకా రిఫ్రెష్మెంట్. అలా అందుకే బాబా ఏం చెప్తారు, ఒకే దగ్గర కాకుండా ఈ యాత్ర చేస్తూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర మనం యోగంలో అనుభూతి పొందుతూ ఉన్నట్లయితే మనకి బోర్ ఫీలింగ్ కూడా ఉండదు, రిఫ్రెష్ అయిపోతూ ఉంటారు అంటున్నారు. భక్తి మార్గం యొక్క రకరకాల అలసటలన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. ఇంకా పిల్లల్ని విశేషంగా ఏ విధితో బాబా రిఫ్రెష్ చేయిస్తారు అని అడిగారు. జ్ఞానం వినిపించి ఒకటి, ఇంకా బాబాని స్మృతి చేసినా సరే మీకు రిఫ్రెష్మెంట్ అనేది లభిస్తుంది. వాస్తవానికి అసలైన విశ్రాంతిపురి అంటే సత్యుగం అంట. అక్కడ ఏదో పొందాలి అని ఏమీ చేయవలసిన అవసరం ఉండదు, ఎలాంటి పరిశ్రమ చేసే అవసరం ఉండదు అంటున్నారు. శివబాబా ఒడిలో ఉన్నాము అనే అనుభూతి మీరు చేసుకున్న విశ్రాంతి లభిస్తుంది, రిఫ్రెష్మెంట్ లభిస్తుంది, మీ అలసటలన్నీ దూరం అయిపోతాయి అనేసి బాబా చెప్తున్నారనమాట. ఇంకా జ్ఞానం అవసరం జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బారిస్తూ తయారైపోయాక పోస్టింగ్ ఇచ్చాక సంపాదన ఇచ్చాక ఆ చదువుతో పని లేదు. ఆ విధంగానే అక్కడ కూడా దేవతలకు ప్రారంభం అనుభవిస్తారని జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం. చాలా కష్టపడాలి అక్కడ అవసరం. చంద్రదేవి
అది చాలా శోభాయమానమైనటువంటి సతోప్రధాన ప్రపంచం అంటున్నారు బాబా. అలాంటి పేర్లు ఉండవంట అక్కడ, సుందరమైన పేర్లు ఉంటాయంట. వాళ్ళు న్యాచురల్ బ్యూటీస్గా ఉంటారు. సతోప్రధాన ప్రపంచము, అప్రాప్తి అనేదే ఉండదు అక్కడ, అన్నీ ప్రాప్తిస్తాయి మీకు. అలాంటి సృష్టిలోకి మనల్ని తీసుకువెళ్తున్నారు బాబా, మాలికలుగా తయారు చేస్తున్నారనమాట. దేహాభిమానులుగా ఉంటే శక్తి కోల్పోతారు, కాబట్టి ఆత్మాభిమానిగా అవ్వండి, మీలో శక్తి నిండుతుంది అంటున్నారు బాబా. మీ లక్ష్యం ఉద్దేశం అనేది బుద్ధిలో ఫ్రంట్ అయిపోవాలి, ఎప్పుడూ మర్చిపోకూడదు. అది తలుచుకోవడంతోనే, పాఠశాలలో అడుగు పెట్టడంతోనే ఖుషి వచ్చేయాలంటున్నారు బాబా. ఇంకా స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ కోసం చెప్పారు బాబా, తోడుగా ఉండాలి. ఈరోజు విశేషంగా మధుబన్ బయలుదేరుతున్నారనమాట, రిఫ్రెష్ అవ్వడం కోసం, స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ పెట్టుకోవడం కోసం. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు 23/12/2024 अपने शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो. ఈరోజు మీ శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్, శక్తి ఇచ్చేటటువంటి సేవ చేయండి. స్వమానము మే విశ్వ కళ్యాణకారి ఆత్మా హూ. ఈరోజు స్వమానం, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. అది ఎలా యోగాభ్యాసం చేయాలంటే, మే ఆత్మా బాబా కే సాత్ పరంధామ్ నివాसी बन विश्व कल्याण की भावना रखते हुए विश्व ग्लोब के ऊपर प्रकृति सहित विश्व की सर्वात्माओं के प्रति शुभ भावना, कल्याण की भावना से सकाश दे रहा हूँ. ఈ విధంగా యోగాభ్యాసం చేయాలి. నేను ఆత్మను బాబాతో పాటు పరంధామ నివాసిగా అయి ఈ విశ్వ కళ్యాణం యొక్క భావన పెట్టుకొని, విశ్వము అనేటటువంటి గ్లోబ్ పైన ప్రకృతితో పాటు ఈ విశ్వంలో ఉండే సర్వాత్మల ప్రతి శుభ భావన, కళ్యాణం యొక్క భావనతో నేను సకాశిస్తున్నాను, శక్తిని ప్రదానం చేస్తున్నాను. धारणा స్నేహ और योग का బ్యాలెన్స్ రఖనా, ఇదే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ధారణ అంటే ప్రాక్టికల్గా చేసే విషయం, స్నేహం మరియు యోగం యొక్క బ్యాలెన్స్. చింతన అంటే ఏమైనా రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు అవి కాకుండా ఈ ఆలోచన చేయండి. विश्व कल्याणकारी बनने के लिए किन किन बातों का बैलेंस चाहिए. నేను విశ్వ కళ్యాణకారిగా అవ్వాలనుకుంటున్నాను, అలా అవ్వాలంటే ఏ విషయాలలో బ్యాలెన్స్ కలిగి ఉండాలి, నేను ఏం చేస్తే విశ్వ కళ్యాణకారి కాగలను అనే దానికోసం ఆలోచించి. రకరకాల డౌట్స్ వస్తాయి కదా, ఇదెందుకు అలా, అదెందుకు అలా అనేది తీసి ఈ చింతన చేయండి. ఓకేనా? ఓం శాంతి. స్వమానం నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఓం శాంతి.